పేజ్ నెంబరు 168, 168. మన రికార్డింగ్ నెంబరు 42. త్రిపుర రహస్య జ్ఞానఖండ సారం అనే శాక్తేయ గ్రంథంలో 14వ చాప్టర్ 14th చాప్టర్ అయిన భావనా సిద్ధి కంటిన్యూషన్ ఇది ఇప్పుడు చదువుకుంటూ ఉన్నాం మనం. ఇట్లు ఆత్మయందు బాహ్య పదార్థము ఉన్నట్లు తోచుటయే మొదటి సృష్టి. అదియే అవిద్య తమస్సు అని చెప్పబడుచున్నది. పూర్ణమైన వస్తువు ఒక్క అంశముగా తోచుటయే అవిద్య. మనకు శరీరమునందు నేను అను భావన పూర్ణముగా వ్యాపించి ఉన్నది. కానీ శరీరము నుండి ఏదేని ఒక అంగము ఖండింపబడినప్పుడు ఆ అంగమునందు నేను అను భావన ప్రసరించుట లేదు. అట్లే అఖండము పూర్ణమును అయిన ఆత్మ యొక్క ఒక అంశమునందు ఆత్మరూపము తోచకుండుట అవిద్య. దీనినే అవ్యక్తమని జడశక్తి అని చెప్పుచున్నారు. తరంగములు లేకుండా నిశ్చలముగానున్న సముద్రమునందు దాని ఎందలి జలమే అనంతమైన భిన్న తరంగములుగా రూపొందుచున్నట్లు సృష్టి యొక్క ఆరంభమునందు అఖండము పూర్ణము నిశ్చలము అయిన ఆత్మయందు దాని ఎందలి చైతన్యము నుండియే అనంతములైన చిదంశలు ఉదయించును. అన్ని తరంగములతో సమానముగా ఉన్న జలము వలె అన్ని చిదంశల యందు సమానముగా ఉన్న చైతన్యమును శివతత్వము అందురు. చిదంశలు పుట్టుటకు పూర్వమున్న నిశ్చలమైన ఆత్మను పరశివతత్వము అందురు. ఒక్కొక్క చిదంశలో సామాన్య చైతన్యముగా ఉన్న శివతత్వము నేను అని అనుకొనుట శక్తియను తత్వముగా చెప్పబడుచున్నది. అవిద్యయే వెలుపలనున్న వేరొక వస్తువు వలె చిదంశలకు తోచుచుండును. అదియే జగత్తు అను చిత్రమునకు ఆధారము. నేను అని అనుకొనుచున్న శివతత్వము బహిపదార్థముగా తోచుచున్న అవిద్యను చూచి నేను ఇది అని తలచినప్పుడు సదాశివతత్వము అని చెప్పబడుచున్నది. అది ఏ అవిద్యయే తాను అయినట్లుగా అనుకొనుచు ఇది నేను అని తలచినప్పుడు ఈశ్వరతత్వం అగును. అనగా చైతన్యము ప్రధానమై అవిద్యను ఆవరించినప్పుడు సదాశివతత్వముగా, అవిద్య ప్రధానమై చైతన్యమును ఆవరించినప్పుడు ఈశ్వరతత్వముగా అగును. ఈశ్వరతత్వమునందు చైతన్యము అప్రధానమై అవిద్య ప్రధానమగును. సదాశివతత్వమునకు ఈశ్వరతత్వమునకు గల భేదమును, ఆ భేదమును విమర్శించి గ్రహించు శక్తి శుద్ధ విద్యా తత్వము. నేను ఇది నేను అను రెండు విధములైన భావనలయందును అంతర్గతముగా ఉన్న నేను అను చైతన్యమును గుర్తించుచుండుట శుద్ధ విద్య. శివము, శక్తి, సదాశివము, ఈశ్వరము, శుద్ధ విద్య అను ఈ 5 తత్వములయందు అవిద్య ప్రబలముగా ఉండదు. అనగా అది జడరూపమై కార్యముగా పరిణమింపదు. అందువలన అద్వితీయమైన ఆత్మ చైతన్యము గోచరించుచునే ఉండును. ఆ కారణము చేత ఈ 5 తత్వములను శుద్ధ తత్వములు అందురు. అవిద్యయే జడశక్తి, అది ఏ భేదశక్తి. శుద్ధతత్వముల సృష్టికి పిమ్మట జడశక్తి బలమును పొంది ప్రధానమై చైతన్యము అప్రధానమగును. వస్తువును ధర్మి అని దాని గుణమును ధర్మమని చెప్పుదురు. అగ్ని అను వస్తువు ధర్మి, దహించుట అను దాని యొక్క గుణము ధర్మము. వస్తువు ప్రధానము, దాని గుణము అప్రధానము. ఇచ్చట జడశక్తి ధర్మి అయి చైతన్యము దానికి ధర్మముగా ఉండును. శుద్ధతత్వములైదింటి యందును చైతన్యము ధర్మి అయి జడశక్తి ధర్మముగా ఉండును. భేద బుద్ధి ప్రబలమై జడశక్తి ధర్మిత్వమును పొంది మాయాతత్వమగును. మాయ చేత ఆవరింపబడిన చైతన్యము సంకుచితమగును. అప్పుడు కళ, అవిద్య, రాగము, కాలము, నియతి అను 5 కంచుకముల చేత చుట్టబడి చైతన్యము పురుషుడగును. కొంచెము కర్తృత్వము కళ, కొంచెము తెలిసి ఉండుట అవిద్య. ఇది నాది అగునుగాక అను కోరిక రాగము.
ఆయుష్షుననుసరించి దినములు మాసములు సంవత్సరములు అను పరిగణనమే కాలము. ఈ నాలుగింటికి లోబడి ఉండుట నియతి. పరమశివునకు సర్వకర్తృత్వము, సర్వజ్ఞత్వము, నిత్యతృప్తత్వము, నిత్యత్వము, స్వాతంత్ర్యము అను 5 శక్తులు కలవు. అవియే సయేచితములై 5 కంచుకములైనవి. ఈ 5 కంచుకముల చేత చైతన్యమునకు పురుషుడు అను వ్యవహారము ఏర్పడుచున్నది. జనుల యొక్క విచిత్రములైన కర్మ సంస్కారములు అనాదిగా ఉన్నవి. సృష్టి యొక్క ఆరంభమున ఆ సంస్కారములన్నీ ఒక పెద్ద ముద్దవలే చైతన్యములోని జ్ఞానశక్తిని ఆశ్రయించి ఉండును. ఆ సంస్కారముల ముద్దను ప్రకృతి అందురు. పుణ్యములు పాపములు మిశ్రమములు అని కర్మలు 3 విధములుగా ఉండును. అందువలన వాని సంస్కారములకు ముద్దయైన ప్రకృతి కూడా సత్వము, రజస్సు, తమస్సు అను 3 రూపములను కలిగి ఉండును. జీవులకు సంబంధించి ఈ ప్రకృతియే ఒక దశయందు చిత్తము అని చెప్పబడుచున్నది. ఇది గాఢ నిద్రయందు ప్రకృతి అని, జాగ్రస్వప్నముల ఆరంభమునందు చిత్తము అని చెప్పబడుచున్నది. వాసనల యొక్క ముద్దగా ఉన్న ఈ ప్రకృతియే అవ్యక్తము అని చెప్పబడుచున్నది. వాసనల సముదాయముతో అనగా ప్రకృతితో కూడిన చైతన్యమే చిత్తము. పురుషుల యొక్క వాసనలు వివిధములుగా ఉండును. దాని యొక్క భేదములను బట్టి పురుషుల చిత్తము భిన్న భిన్నములుగా ఉండును. సుషుప్తియందు వాసనలు అవ్యక్త స్థితిని, అన్మానిఫెస్ట్ స్టేట్ను పొందును. కుండలు మట్టి ముద్దలైనట్లు పురుషుల యొక్క భిన్న భిన్నములైన చిత్తములన్నీయూ గాఢ నిద్రయందు ప్రకృతి అగును. జాగ్రత్త దశ గాని స్వప్నము గాని ఆరంభమైనంతనే ఆ ప్రకృతియే చిత్తముగా వ్యవహరించును. చైతన్యము యొక్క ప్రాధాన్యమును ఉద్దేశించినప్పుడు చిత్తమే పురుషుడు అని చెప్పబడుచున్నది. ప్రకృతి యొక్క ప్రాధాన్యమును ఉద్దేశించినప్పుడు చిత్తము అని చెప్పుచున్నారు. చిత్తమును అంతఃకరణము అందురు. కరణము అనగా సాధనము. దేహేంద్రియాదులకు లోపల ఉండి పనిచేయుచుండు సాధనము అంతఃకరణము. ఇది నిర్వహించు పనులయందలి భేదమును బట్టి అహంకారము, బుద్ధి, మనస్సు అని 3 విధములుగా పేర్కొనబడుచున్నది. దీని యొక్క సత్వగుణము నుండి జ్ఞానేంద్రియములు 5, రజోగుణము నుండి కర్మేంద్రియములు 5, తమోగుణము నుండి శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు అను సూక్ష్మభూతములు 5 కలిగినవి. సూక్ష్మభూతముల నుండి ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ అను 5 స్థూలభూతములు పుట్టినవి. ఈ విధముగా ఆ పరమ చైతన్యము వెలుపల ఏదో పదార్థమున్నట్లుగా భాషింపచేయుచు జగత్తు యొక్క సృష్టి స్థితి లయము అను క్రమమున క్రీడించుచు దానికంతకును సాక్షిగా ఉన్నది. ఆదిశక్తి అయిన త్రిపురాదేవి యొక్క భావన చేత హిరణ్యగర్భుడు ఉదయించెను. ఆయన యొక్క భావన నుండి ఈ జగత్తు ఉదయించెను. ఈ జగత్తులో నీవు నేను అని స్ఫురించుచున్న జ్ఞానము పరమ చైతన్యమే. ఎవరిచే ఎన్ని విధములుగా సృష్టి జరిగినను ఎల్ల ఎడల ఈ చైతన్యము ఏకరూపముగానే ఉండును. పెద్ద కుండలు, చిన్న పిడతలు మొదలగు భేదములు కుండలకు పిడతలకే గాని మట్టికి ఎట్లు సంబంధింపవో అట్లే సృష్టి భేదములు కూడా చైతన్యమునకు సంబంధింపవు. ఈ భేదములన్నీ బ్రహ్మ యొక్క భావన చేతనే భాషించుచున్నవి. ఆయన భావించుట మానుకొన్నచో భేదములు భాషింపవు. చిదాత్మకు భావనయందు స్వాతంత్ర్యము సహజము. నాయందును చిదాత్మ కలదు, మరి నాయందు ఆ భావనాశక్తి కనిపించుట లేదే అని నీవు అడగవచ్చును. నీ యందున్న భావనాశక్తి మాయ చేత ఆవరించబడి ఉన్నది. మాయ తొలగినచో నీకు కూడా భావన సిద్ధించును. దేశమును గాని కాలమును గాని ఎవడు ఏ విధముగా భావించుచున్నాడో అది ఆ ప్రకారముగా దీర్ఘము, అల్పము మొదలగు భేదములతో భాషించుచున్నది.
నేను శైలలోకమున ఏకదిన రూపమున ఏ కాలమును గూర్చి భావించి తినో ఆ కాలమునే బ్రహ్మ 120 కోట్ల సంవత్సరములుగా భావించెను. ఆ కారణము చేత ఒక కాలమే శైలలోకమున అల్పముగా ఇచ్చట దీర్ఘముగా భాషించినది. ఇట్లే బ్రహ్మ శైలమును గూర్చి అరకోసు మాత్రముగా భావింపగా నేను దాని లోపల ప్రదేశమును అనంతముగా అనెండింగ్ స్పేస్గా భావించి తిని, అందువలన నీకది అనంతముగా తోచినది. ఈ విధముగా ఈ రెండు సత్యము అసత్యము కూడా అగుచున్నవి. నీవు కూడా నీ మనస్సునందు మొదట క్రోశ మాత్రమైన ప్రదేశమును సూక్ష్మమైన కాలమును భావింపుము. తరువాత ఆ ప్రదేశమునందే అనంతములైన యోజనములను, ఆ కాలమునందే అసంఖ్యాకములైన సంవత్సరములను భావింపుము. నీవు ఎంతవరకు అట్లు భావించుచుందువో అంతవరకు అవి అట్లే భాషించుచుండును. ఆ విధముగానే చిదాత్మరూపమందు వెలుపల ఉన్నట్లుగా ఈ జగత్తు భావన మాత్రముగానే భాషించుచున్నది. మన రికార్డింగ్ నెంబరు 42 అయిపోయింది.